చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతికూరని ఎక్కువ తినం. మనం తిన్న పప్పులో వేసుకొని ఇలా తింటాము. కానీ అది టేస్ట్ అందరికీ నచ్చదు. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేదనిపించదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. ముందుగా 4 మెంతికూర కట్టలు తీసుకున్నాను నేను. దానికి 2 టమాటాలు, ఉల్లిపాయ పెద్దదైతే హాఫ్ ముక్క సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకొని టమాటాలు వేసుకొని ఇటు అటు కలుపుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోండి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని అందులోనే ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీనికి 3 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి అడుగు మాడకుండా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లేట్గా యాడ్ చేయడం వల్ల హాఫ్ కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం చింతపండు వాటర్ వేసుకోండి. మూత పెట్టి 3 మినిట్స్ తర్వాత తీస్తే బాగా కుక్ అయిపోయి ఫ్రై లాగా వస్తుంది మెంతికూర. ఇంట్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. మస్ట్గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.